When I came to dedicate this church, I said this. నేను 1999 సంవత్సరంలో ఈ మందిరాన్ని ప్రారంభించేటప్పుడు నేను ఈ మాట చెప్పాను. When I come back to you next time, I will speak some Telugu. నేను మరలా మీ మధ్యకి వచ్చినప్పుడు ఈసారి ఇంకా తెలుగు నేను మాట్లాడతాను. And I spoke little Telugu now. ఇప్పుడు నేను కొంచెం తెలుగు మాత్రమే మాట్లాడాను. But still I don't fully talk Telugu. ఇప్పటికి నేను సంపూర్తిగా నేను తెలుగు మాట్లాడకపోయినా, but I'm really praise God that God brought me, my colleague, Brother Sagar, my wife, back to you to see all of you. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు మరలా నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు నిజంగా నా తోటి సహదాసులైనటువంటి సాగర్ గారికి, సతీమణి గారికి నేను ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 1999 and 2002 when I came, 1999 సంవత్సరంలో 2002 సంవత్సరంలో ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు very few 20, 30, 40 believers were there. ఇక్కడ కేవలం 30-40 మంది విశ్వాసులు మాత్రమే ఉండేటటువంటి వారు. But today hundreds of people are here. కానీ ఈరోజు వందల సంఖ్యలో విశ్వాసులను ఇక్కడ కలిగి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is God's doing. ఇది దేవుని యొక్క కార్యము. I want to thank Pastor Rajaratnam. నేను ఈ సందర్భంగా పాస్టర్ రాజరత్నం గారిని అభినందిస్తున్నాను. Even before Pastor Rajaratnam, I have not met Pastor Korosa Paul, but I met Pastor Varama. నేను ఇంతకు ముందు రాజరత్నం గారితో అనుబంధం కలిగి ఉన్నాను. పౌల్ గారితో నాకు అనుబంధం లేకపోయినప్పటికీ వరమ్మ గారితో నాకు అనుబంధం ఉంది. I still remember Pastor Mrs. Varama came and introduced me to Rajaratnam Pastor. అయితే కొరస వరమ్మ గారు నా దగ్గరికి వచ్చి, అయ్యా ఈయన నా సహోదరుడు అని చెప్పి వాళ్ళ తమ్ముడైనటువంటి రాజరత్నం గారిని నాకు పరిచయం చేసింది. And this area, half acre land, Korsa Varama gave to INEC HBI, please use it. అయితే ఈ అరెకరం స్థలము నేను INEC పరిచర్యలకు అప్పగిస్తున్నానండి, దీన్ని ప్రభు సేవకు వాడండి అని చెప్పి మరి కొరస వరమ్మ గారు దీన్ని అప్పగించారు. I am thankful to God. I thank God. Yes, చెప్పండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిజంగా ఎంత త్యాగం చేశారు. I thank God that God brought me again to see all of you. నిజంగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన మరలా నన్ను ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి, ఈ స్థలానికి తీసుకుని వచ్చినందుకు. I also want to thank all the pastors who are here. ఇక్కడ ఉండేటటువంటి సేవకులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. I want to thank Pastor Nathaniel, who insisted, compelled me and said you have to come back to Koya Field. అయితే పాస్టర్ నతానియల్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే అయ్యగారు మీరు తప్పకుండా రావాలి అని నన్ను కొంచెం ఇబ్బంది పెట్టి ఇక్కడ తీసుకొచ్చినందుకు. Many times he called and got the date and said please come. ఆయన అనేక సార్లు పర్యాయాలు ఫోన్ చేసి, సార్ మీరు రావాలి, ఇదిగో ఈ డేట్ మీరు ఖాళీ చేసుకోండి అని నాతో మాట్లాడటం జరిగింది. Thank you for your love. మీ ప్రేమకై నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. Thank you for this fellowship. ఈ సహవాసానికై మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I am not worthy. నేను వాస్తవానికి ఇలాంటి వాటికి అర్హుణ్ణి కాదు. It is God. అదంతా దేవుడే. All about God. ఇదంతా దేవుని ద్వారానే It సాధ్యం. is God who is working in your heart. దేవుడే మీలో పనిచేస్తూ ఆయన ఈ ప్రభావితమైనటువంటి పరిచయం It is జరిగిస్తున్నాడు. God who is working among the Koya people. ఈ కోయ ప్రజల మధ్య ప్రాంతంలో దేవుడే పనిచేస్తున్నాడు. ఆయన కార్యభాగాన్ని Praise God for నిర్వర్తిస్తున్నాడు. what the Lord is doing. దేవుడు ఆయన కార్యభాగాన్ని నెరవేరుస్తున్నందుకు దేవునికి I కృతజ్ఞతాస్తుతులు only give చెల్లిస్తున్నాను. glory, honor and praise to God. అన్ని మహిమలు దేవునికి చెల్లునుగాక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. I also want to thank Brother Sagar, Pastor Sagar. నేను అలాగే పాస్టర్ సాగర్ గారిని కూడా అభినందించాలనుకుంటున్నాను. Maybe this is the first time he is speaking to a big crowd like this. ఇది మొదటిసారి ఇంతమంది సమూహంతో వారు మాట్లాడటం. First time. ఇది మొదటిసారి మాత్రమే. You made him as a convention speaker now. ఇప్పుడు ఆయన్ని సభల మరి పరిచారకుడిగా సందేశం ఇచ్చేటటువంటి వారుగా మీరు తయారు చేశారు అయ్య గారిని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I was keenly, when he was preaching, I was keenly looking unto all your face. ఆయన బోధిస్తున్నప్పుడు మీ అందరి ముఖాలు నేను గమనిస్తున్నాను. You were smiling. మీరు నవ్వుతున్నారు అప్పుడప్పుడు. And you were responding, మీరు అడిగిన దానికి ప్రతిస్పందిస్తున్నారు, జవాబిస్తున్నారు. When he talked about the crocodile story, ఆయన మొసలి గురించి కథ చెప్పినప్పుడు you are all laughing. మీరంతా కూడా నవ్వుతున్నారు. Good preacher. మంచి బోధ చేశారు కదా. Yes. Yes. Okay, we will clap.
again? చప్పట్లు కొడదాం మరొకసారి. Right. Okay, I want all the young people below 20 years stand up. 20 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి. ఒకసారి యవనస్తులందరూ Below 20. 20 సంవత్సరాల లోపు ఉండేటటువంటి వారు 18, 16 ఇలాంటి వాళ్ళందరూ లేకండి. Maybe below 30. 30 సంవత్సరాల లోపు ఉన్నవారు, 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు. Okay. All the pastors, all the believers above 30, give hands to these young boys and girls. దయచేసి ఇక్కడ కూర్చున్నటువంటి మిగతా వారందరూ కూడా వారికి చప్పట్లు కొట్టండి. ఉండేటటువంటి సేవకులు, సంఘ విశ్వాసులందరూ కూడా. They are going to be the leaders of the church tomorrow. రేపటి తరానికి సంఘం కాబోతున్నటువంటి వారు వీరే. Hallelujah. హల్లెలూయా. They are going to be collectors tomorrow. వాళ్ళందరూ కూడా కలెక్టర్లుగా పని చేయబోతున్నారు దేవుని కొరకు. Hallelujah. హల్లెలూయా. They are going to be volleyball player playing for India tomorrow. అయితే వాలీబాల్ క్రీడాకారులుగా దేశం కొరకు ఆడబోతున్నారు వారు. Who is going to become prime minister here? ఇక్కడ ఎవరు ప్రధాన అవ్వాలనుకుంటున్నారు? దయచేసి చేతులు ఎత్తండి. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అండి. ఎవరికి ఇష్టం లేదా? Nobody? ఎవరికి ఇష్టం లేదండి? Come, right. One hand is back. Very good. I want you to think in that way. మిమ్మల్ని ఆ రీతిగా ఆలోచింపచేయాలనుకుంటున్నాను. You are a believer. మీరు దేవుని విశ్వాసులై ఉన్నారు. Jesus is in you. యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. And the church is with you. సంఘము మీతో పాటు ఉన్నది. You only don't think of church. మీరు కేవలం సంఘం గురించే ఆలోచన చేయకండి. Like Esther Amma garu became a sarpanch in 8 villages. ఎస్తరమ్మ గారు సర్పంచ్గా 8 గ్రామాలకు వారు పనిచేశారు. You know Esther Amma garu? ఎస్తరమ్మ గారు మీకు తెలుసా అండి? తెలుసా అండి? Okay, I want you to become collectors, MLAs, prime minister. I want you to become like that. మీరు రాబోయేటటువంటి దినాల్లో కలెక్టర్లుగాను, ఎమ్మెల్యేగాను, తర్వాత అధికారం కలిగినటువంటి ప్రధానులుగాను మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. Just now I was telling Pastor Rajaratnam garu, you should become MLA now. ఇంతకుముందే నేను రాజరత్నం గారితో చెప్పాను, మీరు ఎమ్మెల్యే కావాల్సింది అయ్యగారు అని చెప్పాను నేను రాజరత్నం గారు. I'm not simply joking, I'm telling you the truth. నేను ఇది కేవలం నవ్వులాట కోసం చెప్పట్లేదండి, ఇది నిజం, ఇది సత్యం జరగాలని కోరుకుంటున్నాను నేను. A day is coming in every place, every village, the people will worship Jesus Christ. ఒక రోజు రాబోతుంది, ప్రతి గ్రామంలో యేసు క్రీస్తును ఆరాధించేటటువంటి రోజు. And you are going to be the leaders of the church and the society tomorrow. ఆ ప్రాంతానికి, ఆ గ్రామాలకు మీరు నాయకులుగా ఉండబోతున్నారు రాబోయేటటువంటి రోజుల్లో. Ready? ఆమేన్. Are you ready? దానికి మీరు సిద్ధమేనా? రెడీ సిద్ధమేనా? Just say ready, yes. రెడీ అన్న వాళ్ళు yes అని చెప్పండి గట్టిగా. One more time. గట్టిగా మరొకసారి. Okay, good. Please be seated. దయచేసి కూర్చోండి. I am going to preach another 4 hours. మళ్ళా రాబోయేటటువంటి 4 గంటలు నేను వాక్య సందేశాన్ని అందించాలనుకుంటున్నాను. So you're going to only stay here. మీరు ఇక్కడ మాత్రమే ఉండబోతున్నారు. Okay? సరేనా? ఓకేనా? If you want to sleep, you sleep here. మీరు పడుకోవాలంటే ఇక్కడే పడుకోండి. You can sleep and listen also. మీరు పడుకొని కూడా వినొచ్చు వాక్యాన్ని. Because that's how you trained me. అలానే మీరు నన్ను తర్బీదు ఇచ్చారు మీరు నాకు. When I come to Koya church, నేను కోయా సంఘానికి వచ్చినప్పుడు the service starts in the night, meeting starts only at 10 o'clock. అది మీటింగ్ ఎప్పుడు కూడా 10 గంటలకు ప్రారంభమయ్యేదండి అప్పట్లో. And Pastor Rajaratnam said, "Sir, preach." దయచేసి అయ్యగారు ఇప్పుడు బోధించండి వాక్యం అని చెప్పేవాళ్ళు. 10 o'clock no preaching. ఈ 10 గంటలకు ఏం వాక్యం చెప్తామండి, ఏం చెప్పేటోళ్ళం కాదు. 10 o'clock I'm sleeping. 10 గంటలకు మేము పడుకునేటటువంటి వాళ్ళం. 10 o'clock no preaching. 10 గంటలకి వాక్యం ఉండేది కాదు. He said, no preach. ఆయన అనేవాళ్ళు, అయ్యగారు మీరు బోధించండి అని చెప్పేవారు రాజరత్నం అయ్య గారు. I preached 11 o'clock, 12 o'clock I preached. ఆ తర్వాత 11, 12 గంటల వరకు నేను బోధించాను దేవుని యొక్క సందేశాన్ని. I really want to thank God for you. నేను నిజంగా మిమ్మల్ని యేసుక్రీస్తు నిమిత్తం అభినందించాలనుకుంటున్నాను. When I see hundreds of people seated here,
from the Koya church and nearby churches. Praise God. ఇక్కడ కోయ ప్రాంతంలో తర్వాత అనుబంధ సంఘాలతో ఇక్కడికి వచ్చినటువంటి మిమ్మల్ని చూసినప్పుడు నిజంగాను దేవుని నేను మహిమపరుస్తున్నాను. On this day we are celebrating United Grand Christmas program. ఈ రోజు మనం ఇక్కడ ఈ స్థలంలో యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. And I see all the pastors seated here. ఇక్కడ ఉండేటటువంటి సేవకులందరూ కూడా ఇక్కడ ఆసీనులై ఉండడం చూస్తున్నాను. You are all united together. మీరంతా కూడా మరి ఐక్యంగా ఉన్నారు. Very important. ఇది చాలా ప్రాముఖ్యం. This United Christmas program should not be once a year event. ఇది సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి కార్యక్రమంగా మాత్రమే ఉండకూడదు. You should express this unity all the time. ఈ సహవాసం, ఈ ఐక్యత అన్ని సమయాల్లో, అన్ని సందర్భాలలో మనం సమాజానికి చూపించేటటువంటి వారమై ఉండాలి. Together united, మనమందరము క్రీస్తుల ఏకత్వమై ఉంటే the enemy will never come to you. ఏ శత్రువు మనల్ని సమీపించలేరండి. Who is the enemy? ఎవరు మన శత్రువు అండి? చెప్పాలా గట్టిగా? Who is the enemy? ఎవరండి మన శత్రువు? సాతాన్. పాస్టర్ గారు లేదు. ఓకే, పాస్టర్ గారు కాదమ్మా మీ శత్రువు. సాతాను శత్రువు. ఓకే, ఇఫ్ యు ఆర్ టుగెదర్, మనమందరం ఏకంగా ఉంటే ద ఎనిమీ విల్ రన్ అవే. శత్రు మన మధ్య నుంచి పారిపోతాడు. ఇఫ్ యు ఆర్ టుగెదర్ ఇన్ ప్రేయర్, మనము ప్రార్థనలో ఏకంగా ఉంటే the enemy will tremble. శత్రువు మన వణికిపోతాడండి. If you are together in serving and worshiping God, మరి ఐక్యంగా యేసుక్రీస్తుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నట్లయితే the enemy will die. మన శత్రువు చచ్చిపోతాడండి. The enemy will go to Sheol. ఆయన పాతాళంలోకి పంపబడతాడండి. If you are not together, మీరు ఏకంగా లేకపోతే the enemy will come to you. ఆయన మీ మధ్యకి వస్తాడండి సందు చేసుకొని. He will come and separate you. ఆయన మిమ్మల్ని వేరుపరుస్తాడండి. ఇక్కడ He will come and disturb you. ఆయన మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడతా ఉంటాడండి. He will come and discourage you. ఆయన నిన్ను నిరుత్సాహపరుస్తా ఉంటాడండి. He will come and make you to fight each other. ఆయన మీ మధ్య గొడవలు పెట్టి కొట్టుకునేటటువంటి వారుగాను తిట్టుకునేటటువంటి వారుగాను చేస్తాడండి. And the enemy will be happy. అప్పుడు శత్రువు సంతోషిస్తాడు. You will be crying. మీరు ఏడుస్తూ ఉంటారు. Come together as often as you can. వీలైనంత ఎక్కువ సార్లు మీరు ఏకంగా ఉండడానికి ప్రార్థనలో ప్రయత్నం చేయండి. On this day you are here together. Praise God. ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు ఐక్యంగా దేవునికి స్తుతించాలి మనము. Hallelujah. హల్లెలూయా. You are away from your denominations. మీరు మీ సంస్థలకి దూరంగా ఉన్నారు. You are away from your family background. మీరు మీ కుటుంబ నేపథ్యానికి మీరు దూరంగా ఉన్నారు. And leaving everything, coming under one tent as one body, Jesus Christ. సమస్తాన్ని విడిచిపెట్టి ఒక గొడుగు కిందకి మనం వచ్చి మరి యేసు క్రీస్తునందు ఏకంగా మనం ఉన్నాం. This is Christmas. ఇదే నిజమైనటువంటి క్రిస్మస్. You are happy? సంతోషంగా ఉన్నారా? On Christmas season you come together and nicely eat, quiz, sports, message, song, cake cutting, super. క్రిస్మస్ సమయాలలో నిజంగా మనం అందరం కూడుతాం, కేక్ కట్ చేసుకుంటాం, మంచిగా తింటాం, వాక్యాలు వింటాం, ఆడతాం, పాడతాం, అన్నీ చేసుకుంటాం. But Christmas is not one year event. క్రిస్మస్ అనేది సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండగ కాదు. It happen every time. అది అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో జరిగేటటువంటి కార్యక్రమం. That's what I want to tell. What is Christmas? అందుకనే క్రిస్మస్ అంటే ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను. Sagar Pastor Garu said Christmas festival. What is Christmas festival is all about? ఇంతకుముందు మాట్లాడినటువంటి దైవజనులు సాగర్ గారు క్రిస్మస్ అంటే పండగ అని చెప్పారు. How many పండగ? ఎన్ని పండగలు అని చెప్పారండి? 5 పండగలు. ఒకటి పండగ. నెంబర్ 1 ఏంటిదండి? వెలుగు పండగ. రెండో, మూడో, వెరీ గుడ్, వెరీ గుడ్. యూ విల్ నెవర్ ఫర్గెట్. మీ 5 విషయాలు మీరు మర్చిపోరండి. మంచి గుర్తు పెట్టుకున్నారు. వెరీ గుడ్. యు రియల్లీ కమ్యూనికేటెడ్ దట్. నిజంగా మీరు మంచి వాక్య సందేశం అందించారు అయ్య గారు. సో పాస్టర్ గారు, సాగర్ గారు బెటర్ ప్రీచర్ దెన్ మీ నౌ. ఇప్పుడు సాగర్ గారు నాకంటే మంచి బోధకులుగా ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, how many of you are going to see this Christmas 2024? How many years you have been celebrating Christmas? I'm going to ask you, okay? అయితే ఈ సందర్భంగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు క్రిస్మస్ చేసుకుంటున్నారు? 2024 సంవత్సరం కూడా మీరు కలిగి ఉన్నారు కదా, నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. 5 years
5 సంవత్సరాలు Till 5 years I am celebrating Christmas. Please raise your hand. వచ్చే 5 సంవత్సరాలు కూడా నేను పండగ చేసుకుంటానని అండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 5 సంవత్సరాలు. Okay. Okay. 20 years below. 20 సంవత్సరాల లోపు చేసుకుంటున్నామండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 20 years below. 20 సంవత్సరాల లోపు. 20 సంవత్సరాల లోపు. 20 years below I am celebrating Christmas. Raise up. 20 సంవత్సరాల లోపులో మేమందరం నా ఎక్స్పీరియన్స్ నా అనుభవం ఇంతండి అని అన్నోళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. 50 years below. 50 సంవత్సరాల లోపు ఉండేటువంటి వారు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో. రాజరత్నం గారు రైస్. 50 years below. మీ అనుభవం 50 సంవత్సరాల లోపు క్రిస్మస్ పండగ అయితే చేతులు ఎత్తండి. You know how many years I am celebrating Christmas? నేను ఎన్ని సంవత్సరాల నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నానో తెలుసా, పండగ చేసుకుంటున్నానో తెలుసా? How many years? చెప్పాను అమ్మా. 63 years. 63 సంవత్సరాలుగా నేను పండగ చేసుకుంటున్నాను. My age is 63. నా వయస్సు 63 సంవత్సరాలు. And from age 1 onwards celebrating Christmas. నేను పుట్టిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నేను క్రిస్మస్ చేసుకుంటున్నాను. All the time when I celebrate Christmas, అన్ని సమయాల్లో నేను క్రిస్మస్ చేసుకునేటప్పుడు all only one thing, all same thing. అవి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండేది. Okay. What is the same thing? ఏంటిదండి ఒకేలాగా ఉండేది ఎప్పటికీ? మంచి డ్రెస్. మంచి బట్టలు. లేదు, మంచి బట్టలు ఉండవండి క్రిస్మస్కి. కొయ్య లేదు, కొనలేదు. ఓకే, గుడ్. మంచి భోజనం. మంచి భోజనం క్రిస్మస్ అంటే. బిర్యానీ తింటాం కదా. చికెన్ బిర్యానీ తింటాం కదా. ఓకే, మంచి భోజనం. మంచి ఫ్యామిలీ గెట్ టుగెదర్. మంచి సహవాసం కలిగి ఉంటాం మన కుటుంబంతో క్రిస్మస్ సందర్భంగా. ఉంటామా లేదా? మంచి ఫ్యామిలీ గెట్ టుగెదర్. మనం అందరం కలిసి ఈ పండుగను చేసుకోవడానికి కుటుంబాలంతా కూడుతాం కదా. మంచి గిఫ్ట్. మంచి బహుమానాలు ఇస్తారు కదా. ఇస్తారా? మంచి కేక్ కటింగ్ కోస్తారా? ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా చేసుకుంటారా దీనికి మించి? ఏమండి? మంచి వాక్యాలు. ఎవ్రీ ఇయర్ మంచి వాక్యం. ఓకే, మంచి వాక్యం. ఓకే. అండ్ మంచి వర్షిప్. మంచి ఆరాధన కూడా చేస్తాం. క్రిస్మస్ ఆరాధన చేస్తామా? ఎవ్రీ ఇయర్ యు ఆర్ డూయింగ్ ఇట్, ఇస్ంట్ ఇట్? ప్రతి సంవత్సరం మనం చేస్తున్నాం కదా ఇది. ఇన్ 2024 యు ఆర్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్. 2024 సంవత్సరంలో కూడా ఇదే పద్ధతిలో చేస్తారా? యు వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. దీన్ని కొంచెం భిన్నంగా చేద్దాం అనుకుంటున్నారా? ఏమండి, చేద్దాం అనుకుంటున్నారా? యు వాంట్ టు డూ ద సేమ్ థింగ్. మరలా అదే పద్ధతిలో, పాత పద్ధతిలోనే పోయిన సంవత్సరం ఎట్లా చేసుకున్నారో అట్లనే చేసుకుంటారా? భిన్నంగా చేసుకుంటారా? అండ్ December 25th 10 o'clock 11 o'clock all Christmas spirit down. అయితే డిసెంబర్ 25వ తారీఖు 11, 12 ఆ టైం అయితే ఆ క్రిస్మస్ ఉత్సాహం అంతా తగ్గిపోద్దిగా, పండగ అయిపోయింది కాబట్టి. యు వాంట్ టు హ్యావ్ క్రిస్మస్ డైలీ. ప్రతిరోజు క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? ఓకే. ఇఫ్ యూ వాంట్ టు సెలబ్రేట్ క్రిస్మస్ డైలీ, మీరు ప్రతిరోజు క్రిస్మస్ ఆనందాన్ని మీ జీవితాల్లో పొందాలనుకుంటే ప్లీజ్ ఫాలో వాట్ పాస్టర్ సాగర్ టోల్డ్ యూ. అయితే ఇంతకుముందు సాగరయ్య గారు మీకు ఏమైతే వాక్య సందేశాన్ని అందించారో ఆ 5 విషయాలు మీ జీవితాల్లో ఉంచుకోండి, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ సాగర్ గారు భోజనం, డిడ్ హీ సే భోజనం? పాస్టర్ సాగర్ గారు ఇందాక బోధిస్తూ భోజనం గురించి చెప్పారండి? చెప్పారా? చెప్పలేదు కదా. డ్రెస్, మంచి బట్టల గురించి చెప్పారా? వస్త్రాల గురించి? క్రిస్మస్ ఈజ్ నాట్ డ్రెస్, క్రిస్మస్ ఈజ్ నాట్ ఫుడ్. క్రిస్మస్ అంటే మంచి నూతనమైన వస్త్రాలు కాదు, క్రిస్మస్ అంటే మంచి భోజనం కాదు. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 5 areas how you can celebrate Christmas daily. అయితే 5 విషయాల్లో, 5 పద్ధతుల్లో ప్రతిరోజు క్రిస్మస్ ఏ రీతిగా మరి ఆనందాన్ని పొందుకోవాలో నేను 5 విషయాలు తెలియజేస్తాను. Before that, let's come to an agreement. దీనికంటే ముందు ఒక మీకు మాకు మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం. ఓకే, రెడీ? సిద్ధమేనా? ఓకే. డూ యూ వాంట్ టు సెలబ్రేట్ క్రిస్మస్ వన్స్ ఎ ఇయర్? మీరు సంవత్సరానికి ఒకసారి మాత్రమే క్రిస్మస్ చేసుకుంటారా? No, I want Christmas only once a year. If you say that, raise your hands. లేదయ్య గారు, నాకు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటున్నాను, రోజు నాకు వద్దన్నోళ్ళు చేతులు ఎత్తండి. రోజు నేను పండుగ చేసుకున్నాండి, సంవత్సరానికి ఒకసారి చేసుకుంటానన్నోళ్ళు చేయెత్తండి పైకి. Nobody is raising. ఎవరు చేయెత్తట్లేదు?
What happened? ఏమైందండి? Okay, second agreement. రెండో ఒప్పందం మీకు నాకు. I want to celebrate Christmas daily. Raise your hand. నేను ప్రతిరోజు క్రిస్మస్ ఆనందాన్ని పొందుతాను, జరుపుకుంటాను. అన్నులు చేయొద్దండి. Oh, hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Then you are on my side. అయితే మీరు కూడా నా పక్షంగా ఉన్నారు. Then I will tell you now. నేను ఇప్పుడు మీకు బోధిస్తాను. As I told you, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, even if you don't have a dress, good dress, nice new dress, మీకు నూతనమైనటువంటి వస్త్రాలు, మంచి వస్త్రాలు లేకపోయినప్పటికీ, Christmas, you can still celebrate Christmas. మీరు అయినప్పటికీ కూడా క్రిస్మస్ మీ జీవితాల్లో జరుపుకోవచ్చు. Even if you don't have enough food to eat, తినటానికి సరిపడినంత భోజనం మీకు లేకపోయినప్పటికీ, no cake cutting, కేకు మరి దాన్ని వధించకపోయినా, కోయకపోయినా, no gift giving, బహుమానాలు ఇవ్వకపోయినా, Christmas you can still celebrate. మనం ఇంకా కూడా క్రిస్మస్ మరి మన జీవితాల్లో జరుపుకోవచ్చు. Okay, 5 areas you can celebrate Christmas. 5 ప్రాంతాల్లో లేదా 5 విషయాల పూర్వకంగా మనం క్రిస్మస్ చేసుకోవచ్చు. First point, Sagar Garu already spoke. మొదటి అంశాన్ని సాగర్ గారు ఇంతకుముందు మాట్లాడారు. Christmas is a joyful occasion. క్రిస్మస్ అనేది సంతోషకరమైనటువంటి పండగ. You remember Pastor Sagar Garu said Luke chapter 2 verse 10 and 11. పాస్టర్ సాగర్ గారు ఇందాక మీరు చెప్పారు కదా, లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలలో, Well, this is a message the angel came to the shepherds. ఈ వార్త దూత తెలిపిందండి గొర్రెల కాపరులకి. What the shepherds say? గొర్రెల కాపరులు ఏమన్నారండి దానికి? They were feared. Fear not. ఆ దూత I bring you a glad good news of joyful message that Jesus is born. అయితే మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని మీరు భయపడకుడి అని ఆ దూత ఆ వర్తమానాన్ని గొర్రెల కాపరులకి తెలియచేసింది. Who are these shepherds? ఎవరండి ఈ గొర్రెల కాపరులు? Poor shepherds. వాళ్ళు బీద వాళ్ళండి. Where are they? ఎక్కడున్నారండి వాళ్ళు? In the cold winter on the mountain, they were after the sheep watching. అయితే వాళ్ళందరూ గుట్టల్లోను, కొండల్లోను, కోనల్లోను వారి మందను వారు కాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. No light. ఆ గుట్టల్లో, కొండల్లో ఎలాంటి వెలుగు లేదండి. Everywhere dark. అదంతా కూడా అంధకారము, చీకటి. There was no clothes even to cover their body to safeguard from winter cold. అయితే ఈ చలికాలం మరి సమయంలో కూడా వారు కప్పుకోవడానికి సరైనటువంటి దుప్పట్లు కూడా లేనటువంటి పరిస్థితి. Their name is not written. వారి యొక్క పేర్లు కూడా వ్రాయబడలేదు బైబిల్ గ్రంథంలో. Nobody knows these shepherds. అయితే ఎవరికి కూడా ఈ కాపర్లు తెలియదు. But now, కానీ ఈ రోజు those shepherds are here recorded in the Bible. Today we are talking about shepherds. కానీ వాళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అంశాన్ని మనం ఈ రోజు చర్చించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇది దేవుడు తెలియపరిచినటువంటి వార్త. You may be thinking I don't have anything. మీరు అనుకోవచ్చు నాకేమీ లేదని మీరు అనుకోవచ్చు. Nobody knows me. నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను ఎవరికి తెలియదు. When I celebrate Christmas, nobody visits me, nobody come to me. నేను పండగ చేసుకున్నప్పుడు నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నన్ను ఎవరు దర్శించట్లేదు అని మీరు అనుకోవచ్చు. Think of Christmas, I don't have money to buy things. అయితే క్రిస్మస్ వచ్చినప్పుడల్లా నా దగ్గర డబ్బులు లేవు సరైనటువంటి వస్తువులు కొనుక్కోవడానికి మీరు అనుకోవచ్చు. Remember, the angel of the Lord will visit you. దేవుని యొక్క దూత మిమ్మల్ని దర్శిస్తున్న సంగతి మీరు మర్చిపోవద్దు. God sent the angel to the shepherds. దేవుని దూత గొర్రెల కాపరుల మధ్యకి పంపించినప్పుడు told the shepherds, don't fear, you have a message, a joyful message for you. అయితే ఆ దూత ఏం చెప్పిందంటే, భయపడకుడి, లోకమునకు కలగబోయే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. గొర్రెల కాపరులకు తెలియజేస్తున్నాను. Christ is born. అయితే నీలో యేసు క్రీస్తు పుట్టాడు. For you Christ born to save you. యేసు క్రీస్తు పుట్టింది నిన్ను రక్షించడానికి. For you the message, the joyful message that Jesus is born is coming to you. దేవుని యొక్క సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నీలో పుట్టడానికి, నీ ద్వారా ఉదయం చేయడానికి. Dear believers, ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, your celebration of Christmas because Jesus is visiting you. మీ యొక్క మరి పండగ లేక ఈ ఉత్సవం ఎందుకు చేసుకోవాలి అంటే యేసు క్రీస్తు నిన్ను దర్శించాడు కాబట్టి. Jesus is telling you.
యేసుక్రీస్తు నీతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. I am with you. నేను నీతో ఉన్నాను. Don't worry about your bangaro is not there. Don't worry. మీ బంగారాల గురించి మీరేం బాధపడకండి అని I అంటున్నారు. am with you. నేను నీతో ఉన్నాను. The God is with you. దేవుడే మీతో ఉన్నాడండి. Creator is with you. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మీతో If ఉన్నాడండి. God Jesus is with you, దేవుడు మీతో ఉన్నట్లయితే every day Christmas. ప్రతి రోజు కూడా మీకు క్రిస్మస్సే. Whether you have food or not, మీరు భోజనం చేసినా చేయకపోయినా, whether you are healthy or not, నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, whether you have money or not, నీకు దగ్గర డబ్బున్నా లేకపోయినా, whether you have facilities to live or not, నీకు ఇంట్లో నివసించడానికి వస్తువులున్నా లేకపోయినా, if Jesus is with you, యేసుక్రీస్తు నీలో if ఉంటే, Jesus remembers you, యేసుక్రీస్తు నిన్ను జ్ఞాపకం if ఉంచుకుంటున్నాడు, Jesus accepts you, యేసుక్రీస్తు నిన్ను you అంగీకరిస్తున్నాడు, are a joyful person. నీవు సంతోషకరమైనటువంటి మనిషివి. ఆమేన్. Hallelujah. ఆమేన్. In the book of Haggai, the last chapter, last 3 verses says, హగ్గయి గ్రంథంలో ఆఖరి అధ్యాయము ఆఖరి 3 వచనాల్లో what it says? ఏం చెప్తున్నారండి? When there is no fruit in that tree, vine tree, అయితే ఫలము ఆ చెట్టులో లేకపోయినప్పటికీ, ఆ ద్రాక్ష చెట్టుకి, when there is no sheep in the fold, ఆ గొర్రెలు మరి వృద్ధి చెందనప్పటికీ, I still rejoice. నేను దేవుని యందు ఆనందిస్తున్నాను అని అంటున్నారు. I still rejoice. నేను దేవుని యందు ఆనందిస్తున్నాను. That is Christmas. అదే నిజమైనటువంటి క్రిస్మస్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Just read one verse, Philippians chapter 1 verse 17. దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, 16 and 17. 16-17 వచనాలు చదువుదామండి. కొందరు ఆ, అసూయ చేత, ఆ, కలహబుద్ధి చేత, ఆ. మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. You know what Apostle Paul is saying? ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్తున్నారో తెలుసా అండి? I celebrate Christmas daily. నేను ప్రతిరోజు చేసుకుంటాను యేసులో. I have no problem celebrating Christmas daily. నాకు క్రిస్మస్ ప్రతిరోజు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. Because Christ lives in me. ఎందుకంటే క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. Here Apostle Paul said, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు, Christ is preached యేసుక్రీస్తు బోధకుడు లేదా ఉపదేశకుడై ఉన్నాడు, and I rejoice. నేను ఆనందిస్తున్నాను ఆయనలో. What is that? ఏంటిదండి ఇది? Arey, what? ఏంటిదండి ఇది? నిజంగా ఒకసారి ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. Apostle Paul, అపోస్తలుడైన పౌలు గారు, Christ is preached, you are rejoicing? ఆయన బోధిస్తే నువ్వు సంతోషిస్తున్నావా? No food? భోజనం వద్దా నీకు? No dress? నీకు నూతనమైనటువంటి వస్త్రాలు వద్దా? No comfort? ఎలాంటి మరి సౌకర్యాలు నీకు లేకపోయినప్పటికీ, No money? డబ్బు లేకపోయినప్పటికీ, These are all not problem for you. ఇవన్నీ నీకు సమస్యాత్మకంగా కావా? Only Christ is preached and you are rejoicing? కేవలం క్రీస్తు బోధించినందుకు నువ్వు సంతోషంగా ఉన్నావా? And Paul said, yes. పౌలు గారు అంటున్నారు, అవును, యేసుక్రీస్తు వలన నేను సంతోషంగా ఉన్నాను అంటున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Your Christmas, నీ యొక్క క్రిస్మస్ Christ has to be preached. యేసుక్రీస్తు నీకు బోధించువాడై ఉండాలి. ఆమేన్. ఎక్కడ ప్రీచింగ్ చేశారు? ఎక్కడ చేశారండి? ఎక్కడ బోధించారండి? ఎక్కడ బోధించారు? Still lot of Koya villages. ఇంకా అనేకమైనటువంటి కోయ గ్రామాలు ఉన్నాయి. No Christ there. వారి మధ్య క్రీస్తు లేడు. You are celebrating Christmas. ఇక్కడ మీరు క్రిస్మస్ మరి పండగ చేసుకుంటున్నారు. You are here in the United Christmas program. ఈ ఐక్య క్రిస్మస్ వేడుకలో మీరు పాలిభాగస్తులు ఉన్నారు. But there are other Koya people not. కానీ ఇతరమైనటువంటి ఎరగనటువంటి కోయ ప్రజలు ఇంకా యేసు క్రీస్తు లేక వారిలో క్రిస్మస్ లేదు. You are rejoicing because Jesus is in you. నీవు సంతోషిస్తున్నావు యేసు క్రీస్తు నీలో ఉన్నందుకు. But the other Koya person is crying. కానీ ఇతర బయట ఉన్నటువంటి మరి
కోయ సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడండి, యేసుక్రీస్తు లేక. Other Koya person is drinking. ఆ ఇతరమైనటువంటి యేసుక్రీస్తుని ఎరగని సహోదరుడు ఆయన తాగుతున్నాడండి మద్యం. The other Koya person is suffering. ఆయన ఇబ్బందుల్లో వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడండి. You are joyful. నువ్వు మాత్రం ఇక్కడ సంతోషంగా పండుగ Other చేసుకుంటున్నావు. person is sad. ఈ వేరే వ్యక్తి విచారంగా ఉన్నాడు, బాధతో ఉన్నాడు. Who is going to share that? ఈ యొక్క శుభవర్తమానం ఎవరు పంచుతారు వారికి? You want missionaries to come and say? ఇంకా దేవుని యొక్క సేవకులు ఎక్కడి నుంచో వచ్చి పరిచయం చేయాలా? You still ask Pastor Rajaratnam to go and preach? ఇంకా కూడా రాజరత్నం అయ్యగారు మీరు వెళ్ళండి వారికి బోధించండి అని చెప్తారా? It is your responsibility. అది మీ బాధ్యత అయి ఉన్నదండి. When you preach, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని బోధిస్తారో, when you share about Jesus Christ, యేసుక్రీస్తుని ఎప్పుడైతే మీరు పంచుకుంటారో, there is a joy. అప్పుడు సంతోషకరమైనటువంటి ఆనందాన్ని మీరు Joy that పొందుతారు. will never compare with food and dress and money. ఇట్టి సంతోషం డబ్బుతోనో బంగారంతోనో భోజనముతోనో కూడా సరితూగనిది, సరిపోల్చలేనిది. Think of this Christmas. ఈ క్రిస్మస్ గురించి మీరు ఆలోచన చేయండి. We saw all the young people you stood up. నేను చూశాను ఇంతకుముందు యవనస్తులందరూ కూడా లేచి నిలబడ్డారు. You stood up now. ఇప్పుడు You raise your hands and you stood up. ఇంతకుముందు మీరు చెయ్యెత్తారు, ఒకసారి నిలబడ్డారు, ఒకసారి మళ్ళీ నిలబడ్డారు. No. I don't want them to stand. ఓకే. Okay. But when you stood up, మీరు ఇంతకుముందు నిలబడినప్పుడు you were rejoicing. మీరంతా కూడా సంతోషంగా ఉన్నారు. Hey, your classmate in your school. మీ తోటి విద్యార్థి మీ స్కూల్లో ఉన్నటువంటి ఆయన, Your classmate in the college. మీ కాలేజీలో ఉన్నటువంటి మీ తోటి విద్యార్థులు, Your people, your person working with you. మీ తోటి పనివారు లేకపోతే కూలీలు వ్యవసాయ పనుల్లో కానీ ఇట్లా పనిచేస్తున్నటువంటి వారు, They are sad. వారు విచారంతో They are ఉన్నారండి. depressed. వారు బాధతో వేదనతో They ఉన్నారండి. are committing suicide. వారు ఆత్మహత్యలు They are చేసుకుంటున్నారండి. attempting suicide. వారు ఆత్మహత్యకు They పాల్పడుతున్నారండి. are getting into drugs problem. వారి యొక్క మాదక ద్రవ్యాలు వారి శరీరంలోకి ఎక్కించుకుంటున్నారండి. Their life is spoiling. వారి యొక్క జీవితాలు పాడు చేసుకుంటున్నారండి. Only one question they ask. వారు ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు, How can I have joy? నేను ఎలా సంతోషంగా ఉండాలని అడుగుతున్నారండి. How వారు can I experience joy? నేను ఎలా నిత్యమైనటువంటి సంతోషాన్ని పొందాలనుకుంటున్నాను Jesus is in అడుగుతున్నారండి. you and you are experiencing joy. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి ఈ సంతోషాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. But your friends and your co-students and your co-workers do not know. మీ తోటి విద్యార్థులు, మీ తోటి మరి కళాశాలలో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు, మీ తోటి పనివారు యేసుక్రీస్తు లేక వారి జీవితాల్లో నిజమైనటువంటి పండగ Next లేదండి. year, United Christian Program 2025. Next year, వచ్చే సంవత్సరం ఐక్య క్రిస్మస్ వేడుక 2025 సంవత్సరంలో whether I come or not, నేను వచ్చినా రాకపోయినా Pastor Nathaniel will ask a question. ఈ ప్రశ్న పాస్టర్ నతానియల్ గారు మిమ్మల్ని అడుగుతారు. How many of you share the joy of Christmas to your people? ఎంతమంది యేసుక్రీస్తు యొక్క సంతోషాన్ని ఇతరులకు పంచారని అడుగుతారు వారు. And you are going to bring the people double and triple here. ఇక్కడ మీరందరూ కూడా ఎవరైతే ఒకరు వచ్చారో ఇద్దరు వచ్చిన వాళ్ళని ముగ్గురిని అనేకులుగా మీరు తీసుకొని రావాల్సినటువంటి వారై ఉన్నారు. That is real Christmas. అది నిజమైనటువంటి క్రిస్మస్ అండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Are you willing? మీరు సిద్ధంగా ఉన్నారా దానికి? If మీ you- తోటి వారిని if తీసుకురావడం you say సిద్ధంగా yes, ఉన్నారా? raise your hands. మీరు సిద్ధంగా ఉంటే మీ చేయి పైకి ఎత్తండి దయచేసి. Hallelujah. హల్లెలూయా. Okay, tell your neighbor, tell this thing to their neighbor and said, hey, I'm going to bring one person. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, వచ్చే సంవత్సరం నేను మరొక వ్యక్తిని ఈ క్రిస్మస్ కార్యక్రమానికి తీసుకొని వస్తున్నానని చెప్పండి. చెప్పండి ఇప్పుడు చెప్పండి. Tell. ఒకరికొకరు చెప్పుకోండి, వచ్చే సంవత్సరం నేను ఇంకొకరిని తీసుకొని వస్తాను. If your neighbor is sleeping, now pat on him, wake him up. ఇప్పుడు మీ పక్కన ఆయన నిద్రపోతుంటే ఆయన తట్టి లేపండి Tell దయచేసి. him, I'm going to bring one person. నేను మరొక సంవత్సరానికి మరొక వ్యక్తిని నేను తీసుకొని రాబోతున్నాను క్రిస్మస్ కి. Oh, you are smiling. మీరు చెప్పారు, నవ్వుతున్నారు. This is Christmas. ఇదే నిజమైనటువంటి క్రిస్మస్. Hallelujah. హల్లెలూయా. The second occasion for Christmas to celebrate, రెండో సందర్భం క్రిస్మస్ జరుపుకోవడానికి it was the occasion that we find in Matthew chapter 1 verse 21. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం అండి. This is the message the angel came and told Mary. ఈ యొక్క సందేశము కన్య అయినటువంటి మరియ గారికి దేవదూత ద్వారా తెలుపబడినటువంటి సందేశం. The angel came and told Joseph. ఆ దేవదూత జోసెఫ్ గారితో కూడా మాట్లాడిందండి. Can you read that verse? ఆ వచనం చదువుతారా దయచేసి?
What is the name? ఏం పేరండి? What is the meaning of the name? యేసు అంటే అర్థం ఏంటిదండి? Only Jesus, only in the name of Jesus there is salvation. యేసుక్రీస్తు నామములో, ఆ ఒక్క ఏకైక నామంలోనే మనకు రక్షణ ఉందండి. Only in Jesus there is remission of sin. యేసుక్రీస్తు నామములోనే మనకు పాప విమోచన ఉందండి. Hallelujah. హల్లెలూయా. Not only to Koya people, ఇది కేవలం కోయ ప్రజలకు మాత్రమే కాదు, people all over the world. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సర్వ మానవాళి కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. Only Jesus. యేసుక్రీస్తు మాత్రమే. What is this occasion? ఈ సందర్భం ఏంటిదండి మనం It చేసుకునేటటువంటి? is the occasion of transformation. ఇది రూపాంతరము చెందేటటువంటి సందర్భం. When you celebrate Christmas one day a year, నీవు సంవత్సరానికి ఒకసారి నీ జీవితంలో క్రిస్మస్ పండగని నువ్వు చేస్తున్నట్లయితే, you will finish that celebration with that day, and afterwards you will wait for next year. ఆ రోజుతో ఆ పండగను ముగించుకొని మరలా ఆ పండగ కొరకు వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూస్తూ ఉండాలి. Here is a Christmas that you can experience daily. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రిస్మస్ ప్రతిరోజు నువ్వు జరుపుకునేటటువంటి విధంగా That this తెలియజేస్తున్నారు. Jesus is in you and he will continue to change and change and change and change. యేసు క్రీస్తు నీలో ఉంటే గనుక ప్రతి దినము కూడా నువ్వు నూతన పరచబడతా ఉంటావు, ప్రతి దినము కూడా నువ్వు రూపాంతరం చెందుతూ ఉంటావు. ప్రతిరోజు ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. It is an occasion, a festival, a celebration of change. ఇది ఒక మార్పు చెందేటటువంటి పండగ, రూపాంతరము చెందేటటువంటి పండగ అయి ఉన్నది. When Jesus is in you, యేసు క్రీస్తు నీలో ఉన్నప్పుడు, when you try to commit sin, మీరు పాపంలో పాల్గొనాలనుకుంటే, what sin? ఏ పాపం అండి? Simple small lies, చిన్న చిన్న అబద్ధాలు కావచ్చు, little anger. కొంచెం కోపం కావచ్చు. You don't do big sin. మీరు పెద్ద పాపం చేయనవసరం లే. You don't steal. మీరు దొంగతనం చేయనవసరం లేదండి. You don't commit adultery. నీవు వ్యభిచారం చేయనవసరం లేదండి. But small things that God is not pleased with. చిన్న పాపాలతో దేవుడు సంతోషంగా ఉండడండి. You know what Christmas do? క్రిస్మస్ ఏం చేస్తుందో తెలుసా అండి? That Jesus is in you యేసుక్రీస్తు నీలో ఉంటే and the Jesus will speak. యేసుక్రీస్తు నీతో మాట్లాడతాడు. Oh, Elizabeth, ఎలిజబెత్, don't get angry. నీకు కోపం రావద్దు. దానియేలు, don't tell lies. నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. రాబర్ట్, don't hate your brother. నీ సహోదరుని ద్వేషించకు. Speaks. The inner man speaks. ఆ The Spirit of God speaks. అంతరంగ పురుషుడు, ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. This is what God is speaking in the last 6 years ఇది to me. ఇది దేవుడు గత 6 సంవత్సరాలుగా నాతో మాట్లాడుతున్నాడు. 43 years I am walking with God. 43 సంవత్సరాలుగా నేను దేవునితో నడుస్తున్నాను. And as usual, Christmas, every year Christmas celebration, very once a day occasion goes. ప్రతిరోజు క్రిస్మస్ నా జీవితంలో జరుపుకుంటూ ఇది ఒక పండగలని నేను ఆచరిస్తున్నాను. ప్రతిరోజు ఇట్లా నూతన రూపాంతరం చెందుతూ ఉంది. But the last 6 years, కానీ గత 6 సంవత్సరాల క్రితం this Jesus in me, యేసుక్రీస్తు నాలో ఉన్నాడు. the Christ born experience in me, యేసుక్రీస్తు పుట్టిన అనుభవం నాకు కలిగింది నా హృదయంలో. slowly changing me. నన్ను దినదినము రూపాంతరం చెందుతా పరుస్తా ఉన్నది. My wife is backside with me. నా సతీమణి గారు వెనకాల ఉన్నారు, అమ్మగారు. You can ask her. అవును, మీరు అడగండి How I was. నేను ఎట్లున్నాను, How much I got angry. నేను ఎంత కోపంగా ఉండేటటువంటి ఆయన, How much I got irritated. నేను ఎంత మరి తృణీకరించేటటువంటి How వాడిని, much I was selfish. నేను ఎంత స్వార్థపరుణ్ణో. Everything I want. నాకు కావాలి అనేటటువంటి స్వార్థం ఉండేది. My wife knows. నా భార్యకు తెలిసి ఇవన్నీ. My wife also now know how I am changing. కానీ ఇప్పుడు నా భార్య కూడా
తెలుసుకున్నది ఏంటంటే ఏ రీతిగా నేను మార్చబడుతున్నానో తను గుర్తించగలిగింది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, my dear pastors, నా ప్రియ సేవకులారా, very, very important. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. What is important? ఏంటి ప్రాముఖ్యం అంటే This Jesus, ఈ యేసుక్రీస్తు ప్రభువారు whose name is that Savior and changing Redeemer, ఆయన రక్షకుడై నన్ను రూపాంతరం చెందుతూ మారుస్తూ నన్ను విమోచింప చేస్తున్నాడు. He will change us. ఆయన మనల్ని అందరినీ మార్చేస్తాడు. Romans chapter 1 verse 1. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. Romans 12:1. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం అండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Okay. I need to close. No, sir, keep on continue. No problem. No, I can close. No problem. Okay. What is this verse says? ఈ వచనం ఏం చెప్తుందండి? Be transformed in your mind. మీ మనస్సులో రూపాంతరం చెందండి. What is in your mind? మీ మనసులో ఏముందండి? If money is in your mind, నీ డబ్బు గనక నీ మనసులో ఉంటే money only thinking all the time. డబ్బు మాత్రమే తిరుగుతూ ఉంటుందండి ఆలోచనలో. That mind will take you to your heart, ఆ ఆలోచన గనక నీ హృదయంలోకి వస్తే and you will desire more money in your heart. నీ హృదయంలో గనక ఇంకా డబ్బు కావాలని నువ్వు అనుకుంటే, Mind and heart are full of money. మనస్సు తర్వాత నీ హృదయం డబ్బుతో నింపబడి ఉంటే What will happen? ఏం జరుగుద్దండి? It will go to your hands. అది చేతుల దగ్గరికి వెళ్ళిపోద్దండి. It will go to your feet. అది మోకాల దగ్గరికి వెళ్ళిపోతుంది. Finally, what will happen? అది ఏమైందండి Your చివరికి? hands and feet will drive you to go and do and finally money. ఆ తర్వాత కాళ్ళు చేతులు ఎప్పటికీ కూడా డబ్బు కొరకు పరిగెడతా ఉంటాయి. డబ్బే కావాలి, డబ్బే ఉండాలి అని చెప్పి వాటినే నిత్యం All the time ఆలోచిస్తూ money. ఉంటాం. అన్ని సందర్భాల్లో డబ్బే. When you don't have money, మన దగ్గర డబ్బు లేకపోతే what will happen? ఏం జరుగుద్దండి? You begin to tell lies. అప్పుడు అబద్ధాలు చెప్పాల్సినటువంటి When you పరిస్థితి don't have వస్తుంది. money, డబ్బులు లేనప్పుడు you begin to involve in every activity. ఆ అన్ని కార్యక్రమాల్లో పాలు పొందాలనుకుంటాం. Probably even go and cheat people. అలాంటి సందర్భాల్లో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మోసాలు కూడా చేయొచ్చు Because in your ఒకసారి. mind is only money. ఎందుకంటే నీ మనస్సులో కేవలం డబ్బే ఉన్నది. When no money, ఎప్పుడైతే డబ్బులు మీ దగ్గర ఉండవో what this mind will tell? ఈ మనసు ఏం చెప్పుద్దో తెలుసా మీకు? Buy 2 meters rope and 2 మీటర్ల తాడు తెచ్చుకో, నీకు నువ్వు ఊరేసుకో అని చెప్తుందండి. die. చచ్చిపో అని చెప్తుందండి డబ్బు. What is telling? What is this money saying in the mind? ఈ డబ్బు మనసుని ఏం సూచిస్తూ ఉంటుందండి? You are not worthy person. నీవు అర్హుడవు కావు. Money will not come to you. డబ్బు నీ దగ్గరికి రాదు. Go die. నువ్వు వెళ్ళి చచ్చిపో అని చెప్తుంది. And people die. ప్రజలు ఆ రీతిగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. Why? ఎందుకు? Mind full of money. వాళ్ళ మనసులో మొత్తం డబ్బే ఉంది కాబట్టి. Heart full of money. మన హృదయంలో డబ్బే ఉంది కాబట్టి. Mind full of lust. మనసు కేవలం సమస్తమైనటువంటి చెడ్డతనంతో నిండి Heart ఉన్నది. full of lust. హృదయం కూడా చెడ్డతనంతో నిండిపోయి ఉందండి. Mind full of material things, worldly things. Mind full of worldly things. మన మనస్సు గనక లోక సంబంధమైనటువంటి ఇహలోకమైనటువంటి ఆశలతో నిండుకొని And ఉంటే that goes to the heart, and your heart is so worldly things. మన హృదయం కూడా నింపబడి ఇహలోకాన్ని ప్రేమిస్తూ మన మనస్సు శరీరం కలిసి దేవునికి దూరం అయిపోతాం, ఇహలోకానికి If you మిగిల్చబడతామండి. remove money from your mind, డబ్బును గనక మీ మనస్సులో నుంచి తీసేసినట్లయితే, if you have Jesus in your mind, యేసుక్రీస్తు అను దేవుడు నీ మనస్సులోకి వస్తే what will happen? ఏం జరుగుద్దండి నీ జీవితంలో? All the time you think of Jesus. అన్ని సందర్భాల్లో యేసుక్రీస్తుని గురించే మీరు ఆలోచన చేస్తారు. In your heart, all the time you only desire Jesus. అన్ని సందర్భాల్లో యేసు గురించే మీరు ఆలోచన చేస్తారు, ఆయన గురించి పనిచే Your mind ప్రయాసపడతారు. and heart is only Jesus. మీ మనస్సు మీ ఆత్మ కేవలం యేసుక్రీస్తుయే నింపబడి You know what ఉంటాడండి. happened? అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? You only pray all the time. You don't go and kneel down and pray all the time. You pray to God.
God. You talk to God. అంతకుముందు ఏ రీతిగా అయితే నీకు సమయం ఉండకపోయేదో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ మనసులో నీ హృదయంలోకి వస్తాడో ప్రతిసారి కూడా నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉంటావు, ప్రార్థన ఎక్కువ చేస్తావండి. Literally you will see Jesus is standing beside you and he's talking and you are talking with Jesus in that way. ఆ ప్రార్థన సమయంలో నీవు అనుభూతి ఎలా చెందుతావంటే యేసుక్రీస్తు స్వయంగా నువ్వు మాట్లాడుతున్నట్టు అనుభూతి చెందుతావండి. Even if your friend scolded you, you will not hear the scolding, you will only hear Jesus there. మీ స్నేహితులు మిమ్మల్ని తిట్టినా దూషించినా అవేవి మీకు వినపడవు, కానీ యేసుక్రీస్తును మాట్లాడుతున్నది మాత్రమే మీకు వినపడతా ఉంటుంది. మీకు కోపం రాదు వారు తిట్టినా. You will not tell lies. మీరు అబద్ధాలు చెప్పరండి. You will not go and fight. మీరు వెళ్ళి ఇతరులతో పోరాటరండి, గొడవలు పెట్టుకోరండి. Bitterness against anybody. ఎదుటి వారి మీద ఎలాంటి ద్వేషము మీకు ఉండదండి. You know why? ఎందుకో తెలుసా? Because Jesus is in your mind. యేసుక్రీస్తు నీ మనసులోను నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి. That is Christmas. అది నిజమైనటువంటి క్రిస్మస్ అండి. Christmas is Jesus. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు మాత్రమే. Not Jesus only namesake. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు అంటే పేరుకో రాతబడినటువంటి రాతలకు పరిమితం కాదండి. Not Jesus only in the church worship. యేసుక్రీస్తు కేవలం సంఘారాధనలో మాత్రమే కాదండి. Not even Jesus only in this United Christian program, Christmas program celebration. యేసుక్రీస్తు కేవలం ఇదిగో యునైటెడ్ చేసే ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్ లోనే కాదండి. All the time. అన్ని సమయాల్లో 24/7. 24 గంటలు 7 రోజులు కూడా ఆయన కలిగి ఉంటామండి. You think and talk and desire and relate with Jesus all the time. అన్ని సందర్భాల్లో ఆయనతో సహవాసం చేస్తూ ఆయన అనుభూతిని చెందుతూ ఆయనతో మాట్లాడుతూ మనం గడుపుతూ ఉంటాం. And the other person will come and say, hey, what is happening? Something different. అది నీకేం జరుగుతుంది, కొంత మారిపోయేవేంటి, అసలు ఏమైంది నీ జీవితానికి అడుగుతారు వేరే వారు వచ్చి. You are smiling. నువ్వు నవ్వుతున్నావు. You are laughing. నువ్వు సంతోషంగా ఉన్నావు. When I scolded you, you are not scolding me back. నేను నిన్ను తిట్టినా నువ్వు తిట్టట్లేదు, నువ్వు చాలా చిరునవ్వు నవ్వుతున్నావు ఏంటి అని అంటారు. You are forgiving me. నన్ను క్షమిస్తున్నావు నువ్వు. What is this? ఇదేంటిది? And you will say, అప్పుడు మీరు ఏం సమాధానం ఇస్తారంటే, who is that? ఎవరున్నారు మీలో? యేసుక్రీస్తున్నాడు. ఆమేన్. యేసు ఉన్నాడు నా మనసులో. I am talking to you how you can celebrate, how I can celebrate Christmas daily. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతిరోజు క్రిస్మస్ని ఎలా మనము పండగ చేసుకోవాలో, ఎలాంటి అనుభూతి చెందాలో ప్రతిరోజు ఆ క్రిస్మస్ గురించి నేను చెప్తున్నాను. Okay, the third occasion, మూడవ సందర్భం ఏంటంటే it is an occasion of worship. ఇది క్రీస్తుని ఆరాధించడం అండి. Matthew chapter 2 verse 2 and 10 and 11. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2, 10, 11 వచనాలండి. Okay, I will not go into the verse because Sagaraya garu already said it to you. ఈ వాక్యం ఇంతకుముందు సాగరయ్య గారు చెప్పారు కాబట్టి నేను చదవమని మిమ్మల్ని చెప్పాను. You remember those wise men who came? ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గుర్తు చేసుకోండి ఒకసారి. Okay, when they came and worshiped Jesus, యేసుక్రీస్తుని వారు పూజించినప్పుడు, no, when they came and saw the star, వారు నక్షత్రాన్ని చూసినప్పుడు they found that there is one new star coming. ఓ నూతనమైనటువంటి నక్షత్రం వారికి ఉదయించినట్టుగా వారు గమనించారు. And that star revealed about Jesus. ఆ నక్షత్రం యేసుక్రీస్తు యొక్క పరిచయాన్ని అది సూచికగా నిలబడింది. They prepare everything to worship Jesus. ఆ నక్షత్రం చూడంగానే యేసుని ఎలా ఆరాధించాలో వారు సిద్ధపడిపోయారండి. And they came and saw Jesus exactly the same place. అదే స్థలానికి వచ్చి ఆ నక్షత్రం చూసి అక్కడ ఆగి యేసుక్రీస్తు ప్రభువారిని వారు చూసినప్పుడు And they were joyfully worshiping Jesus baby. యేసుక్రీస్తుని వారు చూచి సంతోషభరితులై వారు పూజించడం మొదలు పెట్టారంటే ఆ బిడ్డను చూసి. Who are these people? ఎవరండి వీరు? Educated people. చదువుకున్నటువంటి వారు, జ్ఞానవంతులండి వీరు. Rich people. ధనవంతులండి వీరు. People with honor and position in the society. సమాజంలో గర్వింపబడినటువంటి వారు, తర్వాత గొప్ప స్థాయిలో వారు ఉండేటటువంటి వారండి. They came and worship. వారు వచ్చి ఆరాధించారండి యేసుక్రీస్తు ప్రభువుని. Another group came and worship. ఈ వేరే గుంపు కూడా వచ్చిందండి యేసుక్రీస్తుని ఆరాధించడానికి. Who are the other group came and worship the baby? ఎవరు వచ్చారండి యేసుక్రీస్తుని పూజించడానికి, చూడటానికి? వేరే గుంపు ఎవరండి? Shepherds. గొర్రెల కాపర్లు. How they worship? వాళ్ళు ఎట్లా పూజించారండి? They didn't have gold. వాళ్ళ దగ్గర బంగారం లేదు. What they had? వాళ్ళ దగ్గర ఏమున్నాయండి? They had little sheep. వాళ్ళ దగ్గర చిన్న గొర్రె పిల్లలు మాత్రమే ఉన్నాయి. They have their they have their blanket.
వాళ్ళ దగ్గర గొంగళి మాత్రమే ఉండిపోయిందండి, దుప్పటి. They came and gave everything. వాళ్ళకి కొన్నవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చి You know పూజించారు. what happened? అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? When you worship, మీరు యేసుక్రీస్తును పూజించినప్పుడు it is not a lip service. అది కేవలం పెదవులతో చేసేది అయి Praise ఉండకూడదు. God, hallelujah, worship you, praise God, no lip service. పెదవులతో ఆరాధించేదిగా ఉండకూడదండి. The worship is your life. ఆయన ఆరాధించడం అని అంటే నీ జీవితాన్ని సమర్పించటం. Worship is coming from your heart, the whole life, whole heart. ఆయన ఆరాధించడం అని అంటే నీ హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా లోపల నుంచి వచ్చేదండి. The worship is what you have, you give. నీ దగ్గర ఏమైతే ఉందో అది ఇచ్చి ఆయనను కనపరచడమే అదే నిజమైనటువంటి ఆరాధన. Not only the words of worship, కేవలం ఆరాధన అంటే ఆయన స్తుతించడం అని అంటే మాటలు మాత్రమే కాదు కానీ everything that you have, give it to him. నీకున్న సమస్తమును ఆయనకి ఇచ్చి కనపరచడమే నిజమైనటువంటి ఆరాధన. When you celebrate Christmas daily, నువ్వు ప్రతిరోజు నీ జీవితంలో క్రిస్మస్ జరుపుకుంటున్నట్లయితే how you will worship? ఎలా మీరు ఆరాధిస్తారండి చెప్పాలా? How you worship? ఎలా ఆరాధిస్తారు మీరు ప్రతిరోజు చెప్పాలమ్మా. Once a week? ఒకసారి చేస్తారా? Once a month? నెలకు ఒకసారి చేస్తారా? Once a year? సంవత్సరానికి ఒకసారి చేస్తారా? How you will worship? ఎలా మీరు ఆరాధిస్తారు? When you will worship? ఎప్పుడు ఆరాధిస్తారు మీరు? Daily. ప్రతిరోజు. Where you worship? ఎక్కడ మీరు ఆరాధిస్తారండి? You worship in your kitchen when you wash your vessels. మీరు అంట్లు తోమేటప్పుడు కిచెన్ రూమ్ లో కూడా ఆయన్ని గురించి పాడుతూ ఆయన ఆరాధించవచ్చు. You worship when you travel. మీరు ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఆయన మీరు ఆరాధించవచ్చు. You don't worship as a church, but you worship individually. You worship in your family. సంఘంగా కూడి ఆరాధించడమే కాదు కానీ వ్యక్తిగతంగా కూడా మనము ఆయన్ని ఆరాధించి స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Christmas is an occasion to worship God all the time. క్రిస్మస్ అనేటటువంటి పండుగ ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ చేసేటటువంటి నిత్యమైనటువంటి పండగ. And finally, చివరిగా Christmas is an occasion to understand God. క్రిస్మస్ అనేది యేసు క్రీస్తుని అర్థం చేసుకోవటం అండి. To understand the mystery of God. దేవుని యొక్క మర్మాలను తెలుసుకోవటమే క్రిస్మస్ అండి. There was one priest in the temple by name Simeon. సిమియన్ అనేటటువంటి మరి దైవజనుడు దేవుని ఆలయంలో పనిచేస్తున్నాడు. You can read that in Luke chapter 2 verse 33 to 35. లూకా సువార్త 2వ అధ్యాయము 33 తర్వాత 35 Simeon is an old man. సిమియోను ముసలి వ్యక్తి అండి ఆయన. And he was in the temple all the time. ఆయన ఎప్పుడు కూడా నిత్యం దేవుని మందిరంలో ఆయన ఉండేటటువంటి వాడు. And he was waiting for Jesus, that one day Jesus the Messiah, the Christ will come to this temple and offer sacrifice. ఆయన యేసు క్రీస్తు ఎప్పుడు వచ్చి ఆరాధిస్తాడా, ఆయన ఎప్పుడు అర్పణ ఇస్తాడని చెప్పి ఆయన ఎదురు చూచుచున్న వ్యక్తిగా కనబడుతున్నాడండి. He was waiting for Jesus to come. యేసు క్రీస్తు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడండి. He knew about who Jesus is. ఆయన యేసు క్రీస్తు ఎవరో ఆయనకు తెలుసు. All the Old Testament he knew that how Jesus is going to come, what all the things that the Old Testament prophets were talking, this priest, Simeon priest, knew already. అయితే పాత నిబంధన ప్రవక్తలు గ్రంథాలు ఏమైతే రాయబడ్డాయో ఆ ప్రవక్త గ్రంథాలు ఏమైతే సూచించారో చెప్పారో అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఇవన్నీ యేసు క్రీస్తులో నెరవేర్చబడుతున్నవి గమనించి ఆయన ఎదురు చూస్తున్నాడు. But Jesus, when he was there at the age of 12, he could not, age of 3, when he came to the temple, he do not know that Simeon priest was there. అయితే అక్కడ మరి యాజకుడైనటువంటి సిమియోను అక్కడ బోధిస్తున్నప్పుడు 3 సంవత్సరాలు కలిగినటువంటి బాలుడుగా యేసుక్రీస్తు ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన గుర్తించలేకపోయాడు. Jesus was there as a 8-month baby came to the temple, he did not know Simeon. అది 8వ నెల బాబుగా ఉన్నప్పుడు ఆ బిడ్డను ఆ మందిరంలో తీసుకెళ్ళినప్పుడు సిమియోనుకు తెలియదండి ఆయన ఎవరు. The parents of Jesus, Joseph and Mary, do not know who Simeon was. అయితే యోసేపు గారు మరియ గారికి కూడా తెలియదండి యాజకుడైనటువంటి సిమియోను గారి గురించి. But when Jesus entered, this baby Jesus entered into the temple, యేసుక్రీస్తు ఎప్పుడైతే బాలుడుగా మందిరంలో ప్రవేశింపజేశారో the
the Spirit of God came upon Simeon, అప్పుడు సిమియోను మీదకి ప్రభు ఆత్మ ఆయన మీదకి వచ్చి he rushed to Jesus, ఆయన యేసుక్రీస్తు యొద్దకు పరిగెత్తుకొని పోయి took the child Jesus from the hands of Mary, ఆయన తల్లి అయినటువంటి మరియ దగ్గర నుంచి యేసుక్రీస్తు బిడ్డను ఆయన తీసుకొని ఆ బాబును తీసుకొని and then Simeon priest was talking revealing the mystery of Jesus, that how Jesus is going to sit on the throne and how Jesus is going to redeem the people. అయితే ఆ తర్వాత బిడ్డను బాలుడైనటువంటి యేసుక్రీస్తుని ఎత్తుకొని ఆయన ప్రవచిస్తున్నాడండి. ఆయన ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని ఎట్లయితే స్థాపింపబోతున్నాడో, ఆయన ప్రజలను ఏ రీతిగా అయితే పాపం నుండి విమోచింప చేయాలనుకుంటున్నాడో ఆయన ప్రవచిస్తున్నాడు. How many of you tell me, you can raise your hands if you say, I know everything about Jesus? ఒకవేళ మీకు అంతా యేసుక్రీస్తు గురించి నాకు తెలుసండి అన్నోళ్ళు చేయొద్దండి దయచేసి. Anybody here saying, I know everything about Jesus? నాకు యేసుక్రీస్తు గురించి అంతా తెలుసండి అన్నోళ్ళు ఉన్నారా ఎవరైనా చేయొద్దండి ఉంటే? No, ఎవరు లేరా అండి? I do not know. నాకు కూడా తెలియదండి I do నిజంగా. not know everything about Jesus. యేసుక్రీస్తు గురించి నాకు పూర్తిగా తెలియదండి. In my limited mind, wisdom cannot fully understand Jesus. నాకున్నటువంటి ఈ మనస్సు ఆయన యొక్క పూర్తిగా అవగాహన చేసుకునేటటువంటి సామర్థ్యత నా మనసుకు But లేదండి. I should know Jesus all the time. కానీ అన్ని సందర్భాల్లో యేసుక్రీస్తుని గురించి నేను I తెలుసుకోవాల్సినటువంటి should వాడిని అయి know ఉన్నాను. who Jesus is. నాకు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియాలి. If I do not know Jesus, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియకపోతే I cannot worship him. నేను ఆయన ఆరాధించలేను. If I do not know Jesus, యేసుక్రీస్తు నాకు I తెలియకపోతే cannot preach to him. నేను ఇతరులకు వెళ్ళి If బోధించలేనండి. I do not know Jesus, యేసుక్రీస్తు నాకు I cannot తెలియకపోతే have the real joy in my life. నిజమైనటువంటి సంతోషం నా జీవితంలో ఉండదండి. But how can I know Jesus completely? నాకు యేసుక్రీస్తు గురించినటువంటి పూర్తి అవగాహన ఎప్పుడు వస్తుందంటే Every day. ప్రతిరోజు ఆయనతో గడిపినప్పుడు మాత్రమే. When Jesus is with you every day, యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో ప్రతిదినము ఉంటే గనక, when you try to understand Jesus all the time, యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతిదినము నువ్వు అర్థం that చేసుకున్నట్లయితే Jesus will teach you how to understand the word. దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆయన మనకు బోధిస్తారండి. He will reveal about his mystery. ఆయన యొక్క సర్వ సత్యాలన్నీ కూడా మీకు తెలియపరుస్తారండి. When I can understand Jesus every day, ఎప్పుడైతే ప్రతిరోజు యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకుంటూ ఉంటానో, ప్రతిదినం నా జీవితంలో ఇది నిత్య కార్యక్రమంగా ఉంటుందో, when you meditate on his word, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు when మాత్రమే, you listen to him, ఆయన స్వరం మీరు విన్నప్పుడు when మాత్రమే, you prepare yourself to be with him. మిమ్మల్ని మీరు ఆయనతో ఉండడానికి సిద్ధపరచుకుంటే మాత్రం ఇది సాధ్యం. Christmas is not on 25th December, just be there with Jesus in the church. క్రిస్మస్ అనేది కేవలం డిసెంబర్ 25 తారీఖున వెళ్ళి మందిరంలో కూర్చుంటే క్రిస్మస్ అయిపోదండి. Christmas is being with God every day. క్రిస్మస్ అనేది ప్రతిరోజు యేసుక్రీస్తుతో ఉండే అనుభూతే నిజమైనటువంటి క్రిస్మస్ That's అండి. what Jesus said in John chapter 15. మత్తయి సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తారు కదా. You know what Jesus said? ఏం చెప్పారో తెలుసా అండి అక్కడ? If, ఐఎమ్ ద రియల్. yeah, you know where it says, అది ఇక్కడ చెప్తుందో verse that ఇంకా, says, if you hear me, నువ్వు నా స్వరం గనక వింటే, if you listen to me, నువ్వు నా మాట గనక విధేయత if you are చూపితే, with me, నువ్వు నాతో గనక if ఉంటే, you remain in me, నువ్వు నాలో లీనమై ఉంటే, and if you hear me talking to you, నా స్వరాన్ని గనక నువ్వు వినగలిగితే, I am with you and you are with me, నువ్వు నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండినట్లా మీకు ఏది ఇష్టమో, what will happen? ఏం జరుగుద్దండి? ఏం జరుగుద్దండి? వి విల్ గెట్. What will happen? ఏం జరుగుద్దండి అప్పుడు? Jesus said, if I am with you and you are with me, what will happen to me? నా యందును మీ యందును నేనుంటే ఏం జరుగుద్దని చెప్పారు ప్రభువారు? I will bear more fruit. నేను నిన్ను బహుగా ఫలించేటటువంటి వారినిగా చేస్తా. More fruit. అత్యధికమైనటువంటి ఫలాలు మీకు అందిస్తా. My life will be more blessing. నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. Always joyful. ఎల్లప్పుడూ కూడా సంతోషమే. All the time smiling. ఎల్లప్పుడూ కూడా నవ్వుతూ ఉంటానండి నేను. You want Christmas once a year or you want Christmas every day? మీకు సంవత్సరానికి ఒకసారి చేసే క్రిస్మస్ కావాలా, ప్రతిరోజు క్రిస్మస్ కావాలా? Festival is a celebration.
పండగ అనేది ఒక కూడుకొని చేసుకునేదండి. ఇది It is a social celebration. ఇది సమాజంగా కూడి చేసుకుంటామండి. We need to have, in our culture, we have festival celebration and we need to have that. ఇలాంటి కూడికలు లేకపోతే సమాజంలో మనం కూడి చేసుకుంటాం, ఇవన్నీ మనకు అవసరమే. But it is not the only celebration at one time. ఇది కేవలం ఒకసారి చేసుకుని వదిలిపెట్టేటటువంటి పండగ కాదండి. It's a day-to-day celebration. ప్రతి దినము ఇది మనం జరుపుకునేటటువంటి నిత్యమైన పండగ. Daily celebration. ఇది ప్రతిరోజు చేసుకునేటటువంటి పండగ. When Jesus is born in you, యేసుక్రీస్తు నీలో ఉదయించినట్లయితే, when Jesus is remain in you, యేసుక్రీస్తు నీలో ఉన్నట్లయితే, when the words of Jesus is in you, యేసుక్రీస్తు ప్రభు మాటలు నీలో ఉన్నట్లయితే, when the thinking of Jesus is in your mind, నువ్వు మనస్సుతో కూడా యేసుక్రీస్తుని గురించి ఆలోచన కలిగి ఉన్నట్లయితే, every day is Christmas. ప్రతిరోజు నీ జీవితంలో అది నిజమైనటువంటి It is an క్రిస్మస్ అండి. occasion of a joyful occasion. అది ఎంతో ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి అనుభూతి It is అండి. a transforming occasion. అది రూపాంతరము చెందేటటువంటి సందర్భం. It's a worship occasion of worship and gratitude. ఆయన్ని ఆరాధించేది, కలిసి ఆయన స్తుతించేటటువంటి మరి నూతనమైనటువంటి పద్ధతిని మనం అవలంబించుకున్న It is an వాళ్ళమైతే, occasion where we continue to hear more and more and more and understand God. అది అనేకమైనటువంటి సందర్భాలు యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడానికి ఇది మన నిరంతరం మనం రూపాంతరం చెందేదిగా As ఉంటుందండి. you prepare yourself to celebrate Christmas, నీ అంతటి నువ్వు సిద్ధపడ్డావా ప్రియ సహోదరులారా ఈ క్రిస్మస్ చేసుకోవడానికి? this is only my simple suggestion to you. నేను ఇది చిన్న ఒక సలహా సూచన మీకు చేయాలనుకుంటున్నాను. Try this. ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి. I'm trying. నేను ప్రయత్నిస్తున్నాను, I'm enjoying. నేను ఆనందిస్తున్నాను క్రీస్తులో. 1 week, 10 days before, my wife, my daughter, my son-in-law, one auntie, they all went to the shop. ఒక వారం క్రితం నేను, నా అల్లుడు గారు, కూతురు, నా కుమారుడు, తర్వాత ఒక అమ్మగారు ఇట్లా ఒక షాప్కి వెళ్ళాం. My daughter got married recently in the month of April. ఈ మధ్య కాలంలోనే గత ఏప్రిల్లో నా కుమార్తె వివాహం జరిగింది. Like any other human parent, me and my wife decide, okay, let's get some dress and give. అందరు తల్లిదండ్రులు లాగానే మేము కూడా ఏం చేసామంటే పిల్లలకి నూతనమైనటువంటి వస్త్రాలు పెడదామని ఆలోచన చేసాం. Get new dress for Christmas. క్రిస్మస్కి నూతనమైనటువంటి వస్త్రాలు ఇద్దాం అనుకున్నాం. And so I said, okay, let's go and buy. అయితే నేను అన్నాను, సరే వెళ్ళి కొందామని చెప్పాను. And I put them in the shop and I went to see the doctor. అయితే నేను వెళ్ళాను, వాళ్ళందరినీ షాప్లో పెట్టి డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళాము. And when I came back, నేను ఎప్పుడైతే తిరిగి వచ్చానో my son-in-law said, uncle, we bought for you also. అప్పుడు మా అల్లుడు గారు వచ్చి, అంకుల్ గారు మీకు కూడా నేను వస్త్రాలు తీసుకున్నానని చెప్పారు. And I was not very happy. నేను అప్పుడు సంతోషంగా లేను. Why did you buy for me? నాకెందుకు కొన్నారు బట్టలు నూతనమైనవి? I have plenty of shirt and pants. నాకు చాలా పాయింట్లు, చాలా షర్ట్లు ఉన్నాయి నా దగ్గర. enough. నా దగ్గర సరిపడినంత ఉన్నాయి. Why did you buy? నా కొరకు ఎందుకు కొన్నారు మీరు? No, uncle, simply buy. లేదు అంకుల్ గారు, మేము ఊరికనే కొన్నాం మీ కొరకు అన్నారు. We want to give you. మేము మీకు ఇవ్వాలనుకుంటున్నామని తెలియచేశారు. And even now, ఇప్పటికి కూడా I'm little disturbed. I said, why did you spend lot of money for my dress? నా వస్త్రాల కొరకు అధికమైనటువంటి డబ్బును మీరు ఎందుకు వెచ్చించారని నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. My wife said, why are you saying this? నా భార్య అంటుంది, ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరు? Out of love, your son-in-law is giving dress to you. మీ అల్లుడు గారు మీకు ప్రేమతో ఈ నూతనమైనటువంటి వస్త్రాలు పెడుతున్నారు. So that you will have celebration, Christmas celebration nicely. అయితే ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మీరు ధరించి మరి దేవుని మహింపరుస్తారనేది వారు But ఉద్దేశం. in my heart, కానీ నా హృదయంలో మాత్రం no. It's okay. I can manage. I have enough. I can manage without dress. నాకు నూతనమైనటువంటి వస్త్రాలు లేకపోయినప్పటికీ నేను చేసుకోగలను పండుగ ఎందుకు అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. You know why it happened? ఎందుకో జరిగిందో తెలుసా అండి? It happened because of Jesus. ఇదంతా కూడా యేసుక్రీస్తు ద్వారానే జరిగింది. Whether I have dress or not, నాకు నూతనమైనటువంటి వస్త్రాలు ఉన్నా whether I have లేకపోయినప్పటికీ, food or not, నాకు మంచి భోజనం ఉన్నా లేకపోయినా, whether I have people to come and wish me or not, అధికమైనటువంటి ప్రజలు నన్ను వచ్చిన కలిసినా కలవకపోయినా, whether I have received gifts or not, నాకు బహుమానాలు వచ్చినా రాకపోయినా, I have Jesus all the time. నాకు అన్ని సందర్భాల్లో యేసుక్రీస్తునందు నేను When I ఆనందిస్తున్నాను. have Jesus all the time, నా యేసుక్రీస్తు
యేసుక్రీస్తు నా జీవితంలో అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో ఉంటే I don't lack anything. నాకు ఏది కూడా కొదువై ఉండదండి. I don't lack anything. నాకు ఏది కూడా కొదువై ఉండదండి. I am experience this as a Christmas every day. నేను ప్రతిరోజు ఈ క్రిస్మస్ ఆనందాన్ని నా జీవితంలో నేను పొందుకుంటున్నాను. Based on my experience, I am suggesting to you. నేను నా ఈ అనుభూతి నుంచి అనుభవాల నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. You try. మీరు కూడా ప్రయత్నించి చూడండి. If that works good for you, keep it. ఇది మీకు మంచి మరి ఫలితాన్ని ఇస్తే మీరు తప్పకుండా మీరు చేయండి. It's an occasion, joyful all the time. ఇది యేసుక్రీస్తునందు ప్రతిరోజు ఆనందించేటటువంటి పండగ. Shall we pray? ప్రార్థన చేద్దామా? I know I have taken little more time, నాకు తెలుసండి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను. but thank you for patiently listening. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు But తెలియజేస్తున్నాను. the Spirit of God is here with us now. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. Before we leave this pandal, ఈ పందిరి కింద నుంచి మనం వెళ్ళిపోకముందు I want you to make some decision and go. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకొని మనం వెళ్ళాలండి. This decision is how you are going to celebrate Christmas. ఎలా మనం క్రిస్మస్ని మన జీవితాల్లో You are జరుపుకోవాలనుకుంటున్నారు. already planning to celebrate Christmas. మీరు కేవలం ప్రణాళికలు కలిగి ఉంటున్నారు, ఇట్లా చేద్దాం అనుకుంటున్నారేమో. But here is some advice and some suggestions for you. కానీ నీకు కొన్ని సలహాలు కొన్ని సూచనలు నేను చేయాలనుకుంటున్నాను, చేశాను. If you have Jesus with you, యేసుక్రీస్తు నీలో ఉంటే కనుక, if you have Jesus in your mind thinking all the time, నీ మనస్సులో అన్ని సందర్భాల్లో క్రీస్తు గురించినటువంటి ఆలోచన దైవ చింతన నీకున్నట్లయితే a Christmas for you is daily a joyful occasion. ప్రతిరోజు కూడా నీలో క్రిస్మస్ ఆనందాన్ని ఆ అనుభూతిని నువ్వు చెందుతావు. You will naturally go and preach Jesus Christ to people and you will have the joy. ఎవరు చెప్పకుండానే నీ అంతటికి నువ్వు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి యేసుక్రీస్తుని యొక్క రక్షణ సువార్తను అందిస్తావు. ఆ సంతోషం నీకు యేసుక్రీస్తు ద్వారానే If you లభిస్తుంది. have Jesus in your mind, నీ మనస్సులో గనక యేసుక్రీస్తున్నట్లయితే there is always a change of thinking in your mind. నీ మనస్సులో ఎప్పుడు కూడా నూతన పరచబడుతూనే ఉంటారు, రూపాంతరం చెందుతూనే ఉంటారు. If you have Jesus in your heart, మీ హృదయంలో గనక యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లయితే there is always an occasion of worship to the Lord. అన్ని సందర్భాల్లో ఆయన ఆరాధించేటటువంటి వారంగానే మనం ఉంటామండి. Do you want this Jesus with you? ఈ యేసుక్రీస్తు ప్రభువారు నీకు కావాలా ప్రియ సహోదరి? Do you want Jesus in you? యేసుక్రీస్తు నీలో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? Do you want Jesus in your life? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని మీరు ఆహ్వానిస్తున్నారా? You know what Jesus said? యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా అండి? I am knocking at your heart. మీ తలుపుననే ద్వారం వద్ద నుండి నేను మీ హృదయాన్ని తట్టుచున్నాను. Jesus said, I am willing to come into your heart and mind. నీ మనస్సులో నీ హృదయంలో నేను వచ్చి వసించాలనుకుంటున్నానని If you open తెలియజేస్తున్నారు. your mind and heart, I will be coming to your mind and heart. నీ మనస్సును నీ హృదయాన్ని తెరిచినట్లయితే నీలోకి వచ్చి నీ మనస్సులో నీ ఆత్మలో నేను ఉండాలనుకుంటున్నాను. When you let me inside your heart and mind, నేను ఎప్పుడైతే నీ హృదయంలో నీ మనస్సులో ప్రవేశిస్తానో, when you let me inside your life, నువ్వు ఎప్పుడైతే నీ మనస్సులోకి నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో, Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, I will sit with you. నీతో కలిసి నేను కూర్చుంటా, I will talk with you. నేను నీతో కలిసి మాట్లాడతా, I will console you. నేను నిన్ను ధైర్యపరుస్తా, ఆదరణ చేస్తా, Comfort you. నేను నిన్ను ఓదార్చుతా, I will guide you. నేను నిన్ను నడిపిస్తా, I will eat with you. నేను నీతో కలిసి భోజనం I will చేస్తా, walk with you. నేను నీతో కలిసి I నడుస్తా, will go before you, నేను నీకంటే ముందుగా వెళ్తా, so that you will be always happy and peaceful. ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా సమాధానంగా ఉంటావండి. Do you want Jesus? యేసుక్రీస్తు నీకు కావాలా? Do you want Jesus in your mind? యేసుక్రీస్తు నీ హృదయానికి నీ మనసుకు కావాలా? You can do only one prayer చిన్న ప్రార్థన మీరు చేయొచ్చండి, wherever you are. నువ్వెక్కడున్నా కానీ. Jesus, యేసు, I am opening my mind and my heart. నేను నా మనస్సుని నా హృదయాన్ని తెరుస్తున్నాను ప్రభువా నీ కొరకు. Jesus, యేసు, I am opening my life to you. నా జీవితాన్ని ప్రభువా నీకు అప్పగిస్తున్నానయ్యా. Please come. నా హృదయంలోకి రా, నా I జీవితంలోకి రా. don't have money to celebrate Christmas this year. ఈ సంవత్సరం పండగ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా. I don't have my husband or I don't have my wife to celebrate Christmas this year. ఇదిగో ఈ సంవత్సరం నా భార్య లేక నాకు భర్త మరి రాకుండా ఉన్నారయ్యా, వారు లేకుండానే పండగ I చేసుకుంటాను. don't have my family members to be with me during Christmas this year. ఇదిగో ఈ క్రిస్మస్ సందర్భంలో నా కుటుంబ సభ్యులు నాతో లేకుండా లేరయ్యా, Jesus, ఉన్నారయ్యా. I want you to come.
అయ్యా ప్రభువా, నువ్వు నాతో రావాలనుకుంటున్నాను I అయ్యా. want you to be with me. ఇదిగో మీరు నాతో వసించండి ప్రభువా, Stay with నివసించండి. me. నాతో ఉండండి ప్రభువా, మీరు Remain in me నాతో ప్రభువా లీనమై ఉండండి ప్రభువా. so that I will have joy all the time. నాకు ఎల్లప్పుడూ అలాంటి సంతోషం నాకు If you కావాలనుకుంటున్నాను. sincerely pray this prayer, ఈ ప్రార్థన నువ్వు చేసినట్లయితే I will tell you the truth. నేను నీకు వాస్తవం తెలియచేస్తున్నాను. Jesus will come into your heart. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోకి వస్తారు. Jesus will come into your mind and occupy your thinking. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ మనసులోకి వచ్చి నీ దురాలోచనలన్నింటినీ తీసివేసి ఆయన ఆలోచనలు మీకు దయచేస్తాడు. You will see Jesus going before you. యేసుక్రీస్తు ప్రభువారు నీకు ముందుగా నడుస్తున్నది మీరు చూస్తారు. Can you pray? దయచేసి మీరు ప్రార్థిస్తారా? ప్రభువా, నా మనసులో మీరు స్వాధీనపరచుకోండి అని మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నా మనస్సును మీరు స్వాధీనపరచుకోండి అయ్యా. నా హృదయాన్ని మీరు స్వాధీనపరచుకోండి అయ్యా. నేను అపవాదికి ఇవ్వదలుచుకోలేదు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. మనమందరం ఈ రీతిగా ప్రార్థన చేద్దాం. దేవా, నిజమైన క్రిస్మస్ ఏంటంటే డబ్బులున్నా లేకపోయినా, మంచి బట్టలున్నా లేకపోయినా, నూతనమైనటువంటి వస్తువు ఏమీ నాకున్నా లేకపోయినా మీరుంటే అది నిజమైనటువంటి క్రిస్మస్ అని విన్నా. ఎన్నో పండగలు చేసుకున్నా ప్రభా, ఎన్నో పండగలు ప్రభా 10, 15, 20 చేసుకున్నామయ్యా. కానీ వాటిలో మీరున్నది నేను గమనించలే, లేనిది నేను గమనించలే. కానీ ఇప్పుడు మీ గురించి నేను విన్నాను. మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అందరూ అట్లా ప్రార్థన ప్రభువా, ఇహలోకమైంది కాదు ప్రభువా, అది పరసంబంధమైనది. కాబట్టి అట్టి రీతిగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచి ప్రార్థనలోకి ఉంచి. పరిశుద్ధుడా, 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 ప్రేమ స్వరూపమైన మా యేసురాజా, నీ ఉన్నతమైన ఘనమైన నామానికి లెక్కలేని వందనములు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ సేవకుల ద్వారా నా ప్రభువా, అయ్యా నిజమైన క్రిస్మస్ ప్రభువా మేము ఎలాగా చేసుకోవాలి నాయనా అనే విషయం కోసం నాయన మమ్మల్ని ఎంతగానో నాయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింప చేసిన ఆయన ఈ సమయం వరకు నాయన చక్కటి మాటలతో నాయన నీ సేవకుడితో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమం అంతా కూడా నాయన ఇంత క్రమంగా మర్యాదగా నాయన జరిగినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా. వాక్యాన్ని బట్టి మా బ్రతుకుల్లో ప్రభువా నువ్వు జన్మించాలి నాయన, మా హృదయాల్లో ప్రభువా యేసు ఉండాలి ప్రభువా. ఇదిగో నాయన ఎంతగానో ప్రభువా యేసు లేని జీవితాలు ప్రభువా మరి శూన్యమని సెలవిస్తున్నావు ప్రభా. ఎన్నో క్రిస్మస్లు మేము చేసుకున్నప్పటికీ కూడా నాయనా మరి దినదినము కూడా నాయనా ప్రతిరోజు కూడా నాయనా ఇటువంటి క్రిస్మస్లు ఎన్నో మేము చేసుకునేలాగున నిన్ను ఆరాధించుకునే వారుగా మేము ఉండాలని నీ సేవకుడు ద్వారా మాకు తెలియజేసావు ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా నిజమైన దేవుని మేము అంగీకరించినైనా అయా దినదినము నిన్ను ఆరాధించే వారిగా మేము ఉంటాను కృప చూపించమని శని ప్రార్థన దీవించి కాచి కాపాడమని మా ప్రభువును యేసుక్రీస్తు నామములో మిక్కిలి బతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.